రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. చీని చెట్లు నరికేస్తూ ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లేన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా తిష్టేసి ఏకంగా పోయి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితుల్లోకి వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. శాతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వు వేసే ఈ బీజం, నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం, రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితినే, ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా ఖచ్చితంగా చెప్తాం. అలాగే మీరు చెప్తున్నారు, దయచేసి మీరు మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకుల్ని కానీ వారి కార్యకర్తల్ని కానీ దయచేసి దాడులు కానీ ఇవన్నీ చేయకండి, వారిని హింసించకండి. కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకండి. వాళ్ళు చేసిన తప్పు మనం చేయదు ఎవరిని. ఎందుకంటే మరీ చట్టాలని అధిగమించి కొంతమంది చేసి ఉండొచ్చు. అది పెద్దలు పివి నరసింహారావు గారు చేసినట్టుగా చట్టం తన పని చేసుకుపోతుంది. అందుకని మనం మటుకు దయచేసి ఎవరిని కక్ష సాధింపు చర్యలకి తీసుకురాకండి, అది మనకి మంచిది కాదు, మనం చేయొద్దు. ఓజీయ సినిమాలు చేసే టైం ఉందంటారా? ఎలాగా మాట ఇచ్చాం కాబట్టి ముందు ఒక 3 నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు, కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను. కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి, పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా. నిన్ను ఎందుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఓజీ చేస్తామని మనల్ని క్యాజీ అంటే మరి నేనేం చెప్పను. ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను, కొంచెం క్షమించాలి, మా రాష్ట్ర మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను, ఎక్కడ పనికి అంతరాయం రాకుండా. ఓజీ చూద్దరు గారు బాగుంటుంది అని పంచుకున్నా. ఒకటి చెప్తాం, మీరు ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి, కొడతారు, నన్ను తిడతారు. అలాగే 1 వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు. మనం పాటించకపోతే ఎట్లా? అందరూ చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి. మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు. కావాలంటే నాకు 2 ఎకరాల స్థలం ఉంది కదా, అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని తిరగండి. కావాలంటే మీకు కావాలంటే ఒక మడ్ రేస్ పెడతాను, అక్కడ ఓ బైక్ రేస్ పెడతాం. మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు, బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి. మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది. సో మీరు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలి, మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి. చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి. వచ్చే తరం కోసం పనిచేస్తున్నాం. అలాగే
ఓజీయా సినిమాలు చేసే టైం ఉందంటారా? ఇప్పుడు ఎలాగా మాట ఇచ్చాం కాబట్టి ముందు ఒక 3 నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు, కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను. కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా. నిన్ను ఎన్నుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఓజీ చేస్తామని మనల్ని క్యాజీ అంటే మరి నేనేం చెప్పను. ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను, కొంచెం క్షమించాలి, మా రాష్ట్ర మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను, ఎక్కడ పనికి అంతరాయం రాకుండా. ఓజీ చూద్దరు గారు బాగుంటుంది. అలాగే మీరు చెప్తున్నా, దయచేసి మీరు మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకుల్ని కానీ వారి కార్యకర్తల్ని కానీ దయచేసి దాడులు కానీ ఇవన్నీ చేయకండి, వారిని హింసించకండి, కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకండి. వాళ్ళు చేసిన తప్పు మనం చేయదు ఎవరిని. ఎందుకంటే మరీ చట్టాలని అధిగమించి కొంతమంది చేసి ఉండొచ్చు, అది పెద్దలు పివి నరసింహారావు గారు చేసినట్టుగా చట్టం తన పని చేసుకుపోతుంది. అందుకని మనం మటుకు దయచేసి ఎవరిని కక్ష సాధింపు చర్యలకి తీసుకురాకండి, అది మనకి మంచిది కాదు, మనం చేయొద్దు. అందుకని మీ అందరికీ సర్వం ఇప్పుడు సుఖం కలగాలి, మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. నాకంటే వయసులో ఉన్న మీ ఇంట్లో ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేయండి. మా జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకించి వర్మ గారికి 2 చేతులెత్తి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా కృష్ణరాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారిని ఒకటే అడిగాను, నేను అందరినీ ముఖ్యంగా జన సైనికుల్ని కలుస్తాను, వీర మహిళల్ని కలుస్తాను, నాకు ఆఫీస్ ప్రాంగణం పెద్ద అయ్యే వరకు కొద్ది రోజులు వెయిట్ చేయండి, నేను మిమ్మల్ని అందరినీ కలిసి మిమ్మల్ని అభినందించి మీకు థ్యాంక్స్ చెప్పుకునే బాధ్యత, మీతో కలిసి భోజనం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే మా డిసిప్లినరీ కమిటీ చైర్మన్ శ్రీ అజయ్ గారికి, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వీర మహిళలకి, జనసేన నాయకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే తమ్మయ్య బాబు గారికి, తుమ్మల బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మాట్లాడటం కంటే కూడా పని చేయడం ఇష్టం, నన్ను పని చేసుకొనివ్వండి. భవిష్యత్తులో మీరు ఇంకొక ఎవరి వైపు చూడాల్సిన అవసరం రాదు. కూటమి తప్ప ఇంకేం కనిపించకూడదు. కూటమే కనిపిస్తాయి. కూటమి ప్రభుత్వం రావాలనే మీరు కోరుకుంటారు. అంతలాగా మేమందరం పనిచేస్తాం. నేను మీ అందరికీ తెలుగుదేశం అధినాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి, వర్మ గారి తరపు నుంచి, కృష్ణరాజు గారి తరపు నుంచి, మర్రెడ్డి గారి శ్రీనివాస్ గారి తరపు నుంచి, నరేంద్ర మోదీ గారి తరపు నుంచి, నా తరపు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు.